సో రాజకీయాల దిశగా ఎందుకు టర్న్ అయింది ఈ రేవంత్ రెడ్డి వర్సెస్ ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చర్చ ఎందుకు మారిందంటారు గ్రౌండ్ లెవెల్లో? సో ఏం జరుగుతుందన్న అసలు ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సానుకూలంగా పిలిచి కూసబెట్టి గిది అవుతుంది గిది కాదు అని ముచ్చట మాట్లాడేసి చర్చ నడిపించేసి పంపించేస్తే మీరు కూడా వింటారు, కానీ ఎందుకు చర్చల వరకు పోవట్లేదు? మీరు ఆందోళన చేస్తామనగానే ఎందుకు ఊగిపోయినరు ముఖ్యమంత్రి? వాస్తవానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు బాధ్యత చేపట్టిన తర్వాత 2 నెలలకు మాకు టైం ఇచ్చిండ్రు. 3 గంటల సమయం టైం ఇచ్చి అన్ని విషయాలు మాట్లాడి, మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తా నేను చిత్తశుద్ధితో ఉన్నా అని క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి గారిని చైర్మన్గా, 2 గౌరవ మంత్రులను సభ్యులుగా, కేశవరావు గారిని స్పెషల్ సభ్యునిగా పెట్టి మా సమస్యలన్నీ కూడా వినడం కూడా జరిగింది. మేము కూడా ఆ రోజు హర్షించినాం. కానీ వారు కమిటీ వేసిన తర్వాత నిన్నటి వరకు 8 నెలల వరకు కూడా ఎట్లాంటి ఒక్కసారి కూడా పిలుపు రాకపోగా ఒక సమస్య కూడా పరిష్కారానికి రాలే. మొదటి తేదీ జీతం ఇస్తున్నమాట వాస్తవం, దానికి మినహా ఏ సమస్య కూడా లేదు. ఆ రోజు కూడా అన్నారు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బంది ఉంది, మీరు సహకరించండి అంటే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మేము కూడా అర్థం చేసుకోగలుగుతామని ఈ 15 నెలలు సహకరించినాం. కానీ ఒక సమస్య కూడా పరిష్కారం చేయకుండా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులను అటు ప్రజలను ఉసగొల్పే ప్రయత్నం చేసి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది బాధను కలిగించేది. వారికి వేరే ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు, అది మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. వారు ఇంకో మాట కూడా అన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నాం, బోనస్ కావాలన్నా లేదు, నేను నాకు ₹1 కూడా నా దగ్గర లేదు అంటే, ఇది మీ ద్వారా నేను ప్రభుత్వానికి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నిజాయితీ పరంగా నెల పనిచేస్తే వచ్చే పైసలే మేము అడుగుతున్నాం. మా పైసలు ప్రభుత్వం దగ్గర దాదాపు ఈ రోజుకి 10,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు, ఆదాయం లేకున్నా వాళ్ళు వేరే సంక్షేమ పథకాలు చేస్తున్నారు. సరే, అది ప్రతి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఉంటాయి, అది వారి ఇష్టం, వారు కొనసాగించుకోవచ్చు, చెప్పే అధికారం మాకు లేదు. కానీ మేము ఎక్కడ కూడా గొంతమ్మ కోరికలు కోరతలేము. ఏ పైసలు వచ్చినా రూపాయి మాకు రావాల్సిన పైసలే అడుగుతారు. ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు జీపీఎఫ్లో దాబెట్టుకున్న పైసలు కూడా అది పాప పెళ్ళికో, మెడికల్కో, ఇల్లు కట్టుకొనికనో ఇంకో దేనికో తీసుకుంటారు. అట్లాంటి పైసలు కూడా బిల్ పాస్ కాకపోవడం, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కాకపోవడం, మెడికల్ బిల్స్, ఉద్యోగులు పెన్షనర్లు అల్లాడిపోతున్నారు, మహిళలు క్యాన్సర్తోని వేరే వ్యాధులతోని 8 లక్షలు 10 లక్షలు అప్పు చేసుకొని ఒక పెన్షనర్ అయితే నిన్న లెటరే రాసింది, ఆమె పుస్తల తాడు పెట్టి 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆపరేషన్ చేసుకుంటే ఈరోజు 35,000 రూపాయల బిల్ కూడా పాస్ కాలే. మరి ఇట్లాంటి సమస్యలు మాకున్నాయి కదా, సమస్యల ద్వారా సమస్య పరిష్కారం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అయితే కానీ మీరు పిలవకుండా ఉన్న పలంగా మా పైన యుద్ధం ప్రకటిస్తామంటే ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేము. 100కు 100% ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 317 కమిటీ బాధ్యులు ఉన్నారు, డిస్లొకేషన్ అయిన వాళ్ళు. క్యాబినెట్ సబ్ కమిటీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, 4,000 మంది ఉన్నారు, వీళ్ళకు ఉన్న పలంగా తీసి జిల్లాలకు వెళ్ళి చేసిండ్రు, వీళ్ళని కన్సిడరేషన్ చేయండి అంటే కూర్చొని కన్సిడరేషన్ చేద్దామన్న సహనం కూడా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర లేకుంటే మరి దేనికోసం ఉన్నట్లు ప్రభుత్వం?